హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. సండే స్పెషల్ మీ ఇంట్లో మీరందరూ ఏమేమి చేశారో కామెంట్ చేసి చెప్పండి. మేమైతే ఉదయాన్నే టిఫిన్ తిన్నాము, టీ కూడా తాగాము. ఇంకా టైం అయితే 9 దాటింది. మా ఆయన రాత్రి చూడండి పనసకాయ, పెద్ద పనసకాయ తీసుకొచ్చాడు. ఇంకా పనసకాయ పండిందో లేదో మాకైతే తెలియదు. ఇంకా కోద్దామని బయటికి తీసుకొచ్చాను. ఇంకా మా పిల్లలు చూడండి నా చుట్టూరు కూర్చున్నారు. ఈ పనసకాయ ఎంతో మరి తెలియదు, రేట్ అయితే అడగలేదు మా ఆయన్ని. ఇంకా అవి చేతులకి నూనె పూసుకోవాలి, లేకపోతే మనకి చేతుల నిండా బంకగా అంటిద్ది. ఆ చాక్కైనా కానీ మన చేతులకి బాగా నూనె పూసుకొని కోసుకోవాలి. చూడండి ఎలా కోస్తున్నాను. పనసకాయ పండితేనే బాగా టేస్ట్గా బాగుంటుంది, పండకపోతే తినలేము. చెట్టుకి కోసుకొచ్చాడంట. ఆ పనసకాయ కొంచెం పండలేదు, ఇంకా అందుకని కొంచెం కోసి కొన్ని తిని పక్కన పెట్టేశాము. ఇంకా మా ఆయన టైం అయితే 10 అయింది. చూడండి ఇంకా మా ఆయన చేపలను, ఇంకా మా పెద్ద అమ్మాయి కీర్తి అయితే ఇంకా చేపలు తిందని ఆమె కోసం చికెన్ తీసుకొచ్చాడు. ఒక అర కేజీ కందనకాయలు, గుండెకాయలు అవి తీసుకొచ్చాడు. ఇంక ఈరోజు చేపలు చూడండి, ఫస్ట్ చికెను కందనకాయలు, గుండెకాయలు ఉన్నాయి కదా, అదంతా శుభ్రంగా నీట్గా కడుక్కొని క్లీన్ చేసుకుంటాను. కందనకాయలు, గుండెకాయలు బాగా నీట్గా కడుక్కోవాలి, లేకపోతే నీసువాసన వస్తాయి. ఇంక అందుకని ఇంక చాకు పెట్టి ఈ బండ మీదే కోస్తున్నాను. చూడండి సన్నగా ముక్కలు కోసుకోవాలి. ఈ కందనకాయలు, గుండెకాయలు అనేది నీట్గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో రాళ్ళు అలాంటివి ఉంటాయి. నీట్గా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. సన్న ముక్కలుగా కోసుకుంటున్నాను. చూడండి ఇంకా చికెన్ కూడా తీసుకొచ్చాడు. ఇంకా చికెన్ కూడా నీట్గా బాగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడే మోటార్ వేసి నీళ్ళు కూడా ఫ్రెష్గా పట్టుకున్నాను. ఇంకా నీట్గా ఈ తెపాల్లో వేసుకొని 2-3 సార్లు కడుక్కొని పక్కన పెట్టుకుంటాను. చూడండి మీలో ఎంతమందికి కందనకాయలు, గుండెకాయలు ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఇంక ఈ చేపలు 250 రూపాయలంట, 2 చేపలు. ఇంక మళ్ళీ చేపలే తీసుకొచ్చాడు. ఒకటి తెమ్మంటే 2 తీసుకొచ్చాడు మా ఆయన. ఇంకా మా పెద్దమ్మ ఏంటంటే చికెను తింటుంది, ఇంక చేపలు ఇలాంటివి తిందో. ఇంకా ఆమె కోసం ఇంక ఈ 1/2 కేజీ చికెను. ఈ చికెన్ కూడా కొంచెం చిన్న ముక్కలు కోసుకొని నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకుంటాను. చికెను, కందరకాయలు నీట్గా కడిగేసాను. ఇంక ఈరోజు అయితే చేపల బాధ నాకు లేదు, ఎందుకంటే మా అమ్మమ్మ, మా తాత వాళ్ళ చేత రుద్దిస్తున్నాను. ఇంక నేనైతే రుద్దట్లేదు. ఇంకా టైం అయితే 10 దాటింది. మా ఆయన అన్నం అని చెప్పి అడిగాడు. అన్నం పొద్దున్నే పుల్లల పొయ్యి మీద వండాను. ఇంకా అందుకని చూడండి ఇంక ఈ కందనకాయలు, గుండెకాయలు ఫ్రై అయితే తొందరగా అయిద్ది అని చెప్పి ఆయన కోసం ఇంకా ఈ కందనకాయలు, గుండెకాయలు ఫ్రై చేస్తున్నాను. కందనకాయలు, గుండెకాయలు పసుపు, సాల్ట్ అన్నీ వేసాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసాను. ఇంకా కారం కూడా వేసాను. చూడండి ఇంక కారంతో పాటు నేను మసాలా తెచ్చాను కదా మొన్న సూపర్ మార్కెట్లో. ఇంకా మసాలా వేస్తే ఏ కూర అయినా టేస్ట్గా చాలా బాగుంటుంది. చికెన్ మసాలా, ఇంకా మసాలా కొంచెం వేసుకున్నాను. చూడండి కందనకాయలు, గుండెకాయలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా ఆయనకి పెట్టించాను, తింటున్నాడు ఆయన. ఇంకా మా పిల్లలు అయితే చూడండి, మా కీర్తి అయితే ఇంకా ఉట్టి కూర అయితే వద్దులే అని చెప్పి బిర్యానీ లాగా చేయమంది, 1/2 కేజీ చికెన్ పెట్టి. ఎందుకంటే వాళ్ళు కారం తినరు కాబట్టి ఇంకా వాళ్ళ కోసం ఉట్టి బిర్యానీ లాగా చేస్తే తింటారు. ఇంకా అందుకని వాళ్ళ కోసం ఇంకా పసుపు, ఉప్పు, కారం ఇంకా నా దగ్గర ఉన్న మసాలాలు వేసి ఇంకా నాకు వచ్చినట్టు బిర్యానీ చేస్తున్నాను. చూడండి ఇంకా చికెన్ మసాలాలు కూడా వేసాను. ఇంకా ఉల్లిపాయలు అయితే ఫ్రై చేయలేదు, ఉల్లిపాయలు ఫ్రై చేసుకుంటాను. ఇంకా కారం కొంచెం, ఇంకా పెరుగు అన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఒక అరగంట పక్కన పెట్టుకుందాం. ఇంక ఈ లోపల చేపలు కూడా రెడీ అవుతాయి.
మా అమ్మమ్మ మా తాత క్లీన్ చేస్తున్నారు కదా. ఇంకా పెరుగు కూడా వేస్తున్నాను చూడండి. ఇంకా నిమ్మకాయ అయితే లేవు ఫ్రెండ్స్, దగ్గరలో నిమ్మకాయ లేవు. నేను మా ఆయనకి చెప్పడం మర్చిపోయాను. ఇంకా అందుకని పెరుగు కూడా కాస్త పుల్లగానే ఉంది. ఇంకా పెరుగు మరింతేసి ఇంకా మసాలాలన్నీ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను. నేనైతే మసాలాలు ఎక్కువేమీ వేయను. మసాలా ఎక్కువ వేసినా కానీ టేస్ట్ ఏమి ఉండదు. ఇంకా నా దగ్గర ఉన్నాడుతో చేస్తున్నాను. ఇంకా ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవడానికి చూడండి, కొంచెం నూనె వేసి 2 ఉల్లిపాయలు, ఎక్కువ కూడా కాదు. ఇంకా మా పిల్లల వాడికి కాబట్టి ఇంకా 1/2 కేజీయే బియ్యం ఈ లోటాతో 1 లోటా పోస్తున్నాను. ఇంకా కొత్తిమీర కూడా వేసి కలిపి కాస్త నూనె కూడా మనం ఉల్లిపాయలు ఫ్రై చేసాం కదా, ఇంకా ఆ నూనె వేసుకున్నాను. ఆ నూనె అయితే టేస్ట్గా బాగుంటుందని చూడండి. ఇంకా 4 కోడిగుడ్లు కూడా ఉడకబెట్టాను మా పిల్లల కోసం. ఇంకా పక్కన ఒక తెపాల్లో ఎసురు కూడా పెట్టాను. ఎసురు కాగుతున్నాయి. ఇంకా బియ్యం కూడా వేసుకుంటున్నాను చూడండి. ఇంకా మామూలు బియ్యం పెట్టి సింపుల్గా మరి ఇంకా చికెన్ ఉట్టి అన్నం కాకుండా ఇంక ఇలా అయితే బాగుంటుందని చెప్పి ఇంక ఇలా చేశాను. మసాలా అయితే అరగంట అవుతుంది కాబట్టి చికెన్ బాగా జ్యూసీగా టేస్ట్గా బాగుంటుంది. ఉప్పు కారం అన్నీ బాగా సరిపోయాయి. ఇంక ఉల్లిపాయలు కూడా ఫ్రై చేశాను కదా, ఇంకా కొంచెం దీంట్లో వేసుకున్నాను. పెద్ద ఎక్కువేమీ కాదులేండి, కొంచెం ఏదో నాకు వచ్చినట్టు తక్కువ మసాలాలతోనే చేశాను. ఇంకా ఎలా చేశాను కదా, ఎలా చేయాలో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. బిర్యానీ అంటే ఇంకా నాకు వచ్చినట్టు చేస్తున్నాను. ఇంకా అన్నం కూడా ఉడుకుతుంది చూడండి. చూడండి ఇంకా అన్నం అయితే ఉడికింది. ఇంకా మనం బిర్యానీకి మసాలాని రెడీ చేసి పెట్టాం కదా, ఇంక కుక్కర్లో వేసుకుంటున్నాను. కానీ సింపుల్గా చేసినా కానీ బిర్యానీ అయితే చాలా టేస్ట్గా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఇంకేమి లేవు, తక్కువ మసాలాలే. ఇంకా కొత్తిమీర, మనం ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు, ఇంకా కొంచెం ఫుడ్ కలర్ అన్నీ వేసుకొని రెడీ చేసుకున్నాను చూడండి. ఇంక ఇలానే చేశాను. ఇంకా ఆవిరి అనేది పోకుండా గట్టిగా మనం ఎసురు ఉన్నాయి కదా, ఆ ఎసురు కూడా మూత పెట్టాను గట్టిగా, ఆవిరి అనేది బయటికి రాకుండా. చూడండి బిర్యానీ అయితే చాలా వాటికి ఉడికిపోయింది. మంట అయితే ఫస్ట్ హైలో పెట్టుకొని తర్వాత సిమ్లో పెట్టాను. బిర్యానీ బాగానే వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, సండే స్పెషల్ మీ ఇంట్లో మీరు అందరూ ఏమేమి వంటలు చేసుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి. నేనైతే మా ఆయన చికెన్ తీసుకొచ్చాడు. చికెన్తో మా పిల్లలకి అందరికీ ఒక 1/2 కేజీ బియ్యం చికెన్ బిర్యానీ లాగా చేశాను. ఇప్పుడైతే ఇది చేపల పులుసు చూడండి. చేపల పులుసు టమాటా పేస్టు, ఉల్లిపాయ పేస్టు, అల్లం వెల్లిపాయ పేస్టు వేగుతుంది. ఇంకా ఫస్ట్ ఇప్పుడు నేను చేపలకి ఉప్పు కారం పట్టించుకొని పక్కన పెట్టుకుందా. ఉప్పు కారం 3 వేసి కలిపాను. మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందా. ఇప్పుడు చింతపుడు పులుసు గంట ముందులే నానబెట్టాను చూడండి, మెత్తగా నానిపోయింది. చేపల పులుసుకి చింతపుండు ఉంటేనే బాగుంటుంది. చింతపుండు పులుసు పుల్లగా, మామిడికాయ ఐటంగా చాలా బాగుంటుంది. టమాటాలు ఉల్లిపాయ పేస్ట్ కూడా బాగా వేగుతుంది. పచ్చివాసన పోయేటట్టు వేయించుకొని తర్వాత చేప ముక్కలు వేసుకొని పులుసు చేసుకుంటే చాలా బాగుంటుంది. చేపల పులుసు ఎలాగైనా చేసుకోవచ్చు. పోయిన వారం అయితే నేను అన్ని మసాలాలన్నీ కలిపి చేశాను, అట్లా కూడా బాగుంది. ఇట్లా కూడా చేయొచ్చు, ఎట్లాగైనా చేయొచ్చు. 5 పచ్చిమిరపకాయలు కాయలు వేస్తున్నాను. కాయలు వేస్తేనే మనకి చేపల పులుసులో ఇది నంచుకొని తిన్నా కానీ చాలా టేస్ట్గా బాగుంటుంది. ఈ టమాటా అనేది పచ్చివాసన అనేది ఉండకూడదు. మూత పెట్టుకుందాం. అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్, ఫుల్ వీడియో చూడండి ప్లీజ్. అందరూ సపోర్ట్ చేయండి. మీరు అందరూ సపోర్ట్ చేయండి. గాలికి మంట చూడండి ఎలా మండుతుందో. అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్. అందరూ సపోర్ట్ చేయండి. అందరూ ఫుల్ వీడియో చూడండి. అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు లిఫ్ట్ మిషన్ పనేమి లేదు. నిన్న ఇటుకురాలు ఉన్నాయి, వాటికి వేసాము. ఇంకా మళ్ళీ సోమవారం రోజు రావు. సోమవారం రోజు పైన పిల్లర్లు పోస్తున్నారు. ఇంకా మంగళవారం రోజు మళ్ళీ లిఫ్ట్ మిషన్ పని ఉంటుంది. ఈరోజు రేపు ఖాళీయే.
మా కీర్తి అయితే చేపలు తిందో ఆమె కోసం 1 కేజీ చికెన్ తెస్తే ఇంకా చికెన్ ఏం బాగుంటుంది లేని ఇంకా చికెన్తో బిర్యానీ లాగా చేశాను. ఇంకా చికెన్ బిర్యానీ అయితే తింటారు. ఇంక ఈ చేపలు పులుసాను పొద్దున్నే అన్నం వండాను, మాకు సరిపోయింది. ఒకసారి తిప్పుతున్నా. టమాటా పేస్ట్ బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం చేపలు వేసుకున్నాం. చూడండి, మనం ఈ ఉప్పు కారం కలుపుకొని ఉంచాం కదా చేప ముక్కలు వేసుకుందాం. రెండు చేపలు 250 రూపాయలు 2 చేపలు. పోయిన వారం కూడా అంతే తెచ్చాను, ఇంక ఈ వారం కూడా అంతే. ఈ ముక్క మునిగేటట్టు మనం ఉప్పుకొస్తున్నాం. ఒకసారి తిప్పుకుందా, ఇంక మళ్ళీ తర్వాత తిప్పటం కుదరదు, ముక్క అనేది ఉడిగిపోయింది. చూడండి, ఈ కారం పట్టించిన కారం కాబట్టి ఎర్రగా ఉండదు ఫ్రెండ్స్. ఇంకా తింటే మాత్రం మంట బాగానే ఉంటుంది. మూత పెట్టుకున్నా. చేపల పులుసు తొందరగానే ఉడికిద్ది. 2 మంటలు గట్టి మంటలు తగిలితే చాలు, ముక్క అనేది ఎమ్మటే ఉడికిపోయింది. వీళ్ళ ఎంతమందికి పుల్లల పొయ్యి మీద వండిన చేపల పులుసు అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఇది గాలి దోలుతుంది, ఆ గాలి దోలటం వల్ల ఇంకా అంత మంట తగలట్లేదు. గాలి పక్క పట్ట అనేది వేస్తే గాలి అనేది తోలదు. మా పిల్లలకి ఆకలి అవుతుందంట ఫ్రెండ్స్. చూడండి, వాళ్ళు ఇప్పుడు దాకా ఆకలాడిచ్చారు. ఇంక బిర్యానీ పెడుతున్నాను. వీళ్ళు కారం తింటారు, ఉట్టి బిర్యానీ తింటారంట. మరేంకా కూడా ప్లేట్ తీసుకొచ్చింది. హాయ్ చెప్పండి అందరూ. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. నా దగ్గర ఉన్న మసాలాతోనే చేశాను. ఫ్యాన్ కూర్చొద్దండి, బొమ్మలు వస్తాయి. టామీ కూడా వచ్చింది చూడండి, వాసన చూసి. ముక్క టామీ చూడండి ఎలా వచ్చి కూర్చుందో. చేపల పులుసు చూడండి ఉడుకుతుంది, ఎలా ఉడుకుతుందో. స్మెల్ అయితే మామూలుగా రావట్లేదు. చేపల పులుసు ఇలా ఉంటేనే టేస్ట్గా చాలా బాగుంటుంది. అసలు పుల్లల పొయ్యి మీద ఉంటేనే ఆ టేస్టే వేరు. మొత్తం ఇంకొక మంట తగలనిచ్చి దింపుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఓకే, మసాలాలు ఏమి వేయట్లేదు. మసాలాలు వేసిన పెద్దగా నాకు నచ్చదు. తక్కువ మసాలాలతోనే చేసుకుంటేనే మనకు ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎక్కువ మసాలాలు తీసుకున్న గ్యాస్ ట్రబుల్ అలాంటివి వస్తాయి. చూడండి, ఇంకా ధనియాల పొడి అవి కూడా ఏమి వేయట్లేదు. ఇంకా మామూలుగా అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒకటే వేసాను. చూడండి చేపల పులుసు ఎంత గ్రేవీగా ఎంత బాగుందో, పుల్లగా చూడటానికి. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.
బాయ్ బాయ్.